తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. బాంధవ్య బంధితులు అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి చెరుకూరి రమాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పదమ్మ మన ఇంటికి వెడదాం, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తావు అంది శ్రీలక్ష్మి చివరికి. లేదమ్మా, నేను ఇప్పుడు ఎక్కడికి రాను. ఆయనంటూ ఎప్పుడైనా వస్తే నేను ఇక్కడే ఉండాలమ్మా. ఛా, అవేం మాటలు రాదా? ఎందుకు తిరిగి రాడు? తప్పకుండా తిరిగి వస్తాడు. అయినా నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తావు చెప్పు. ఒంటరిగా ఇక్కడున్న నిన్ను చూడకుండా ఉంటే మాకేం తోస్తుంది? పద వెడదాం. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వచ్చేద్దు గాని. కాదమ్మా, నేను రాలేను, నన్ను బలవంతం పెట్టకు. అలా కాదు అను, నువ్విలా పట్టుబడితే నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం మాత్రం జరగని పని. నా మాట విను, పద. ఇక వెళ్ళక తప్పలేదు అనురాధకు. ఒంటరిగా ఇల్లు వదిలి వచ్చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఒకసారి ఇంటివైపు చూసి ముఖం తిప్పుకుంది. ఇంటికి వెడుతూ కారులో అడిగింది, లలిత ఎక్కడుందమ్మా అని. ఉన్నట్లుండి అప్పుడే గుర్తుకు వచ్చినట్లు. హాస్పిటల్కు వెళ్ళిందట వాళ్ళమ్మని చూడ్డానికి. వాళ్ళమ్మని చూడ్డానికా అడిగింది ఆశ్చర్యంగా. అవును రాధా, ఆ క్షణంలో దేవుళ్ళ కృష్ణమూర్తి గారు వెళ్ళి చేయవలసిన చికిత్స చేసి ఉండకపోతే రాత్రికి రాత్రే ప్రాణం పోయి ఉండేదట. ఆవిడ స్పృహ తప్పిన పావుగంట దాకా ఏ డాక్టరు మీద చెయ్యి వేసి చూడలేదట. అనురాధ కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు ఆశా వీచిక కూడా మెరిసింది. లలిత తల్లి మరణించలేదా? స్పృహ తప్పిన ఆమెను చూసి మరణించిందనుకున్నారా? థ్యాంక్ గాడ్. ఈ ఒక్క వార్త చాలు ఆయన కోలుకునేందుకు. భగవాన్ తిరిగి మేము కలుసుకునేటట్లు ఆశీర్వదించు. మనసులోనే ప్రార్థించింది. ఆయనకు తెలుసో లేదో ఈ విషయం, ఆయన విన్నారో లేదో, ఎక్కడ ఉన్నారో అన్న ఆలోచన రాగానే తిరిగి భయాందోళనలతో ఒళ్ళు జలధరించింది. ఇల్లు చేరి తన సొంత గదిలోకి అడుగుపెట్టగానే రకరకాల భావాలు చుట్టుముట్టాయి. తలుపు మూసుకుని ఒక్కసారి తన పరుపు మీద వాలిపోయింది. రాత్రి శ్రీనివాస్ అన్న మాటలు ఒక్కొక్కటే చెవుల్లో మారుమ్రోగాయి. మిమ్మల్ని ఎలా నమ్మించగలను? మీరు తప్ప నాకేం అక్కర్లేదని, నేనంటే ఎంతో ఇష్టమైన మీరేనా అన్నది ఆ మాటలు. మరొక్కసారి కలుసుకోగలిగితే ఎక్కడున్నారని వెతికించను. చనిపోయిందని మీరు అనుకున్న ఆమె మరణించలేదు. నన్ను క్షమించండి. మీ ఉన్నతి తప్ప మరొకటి ఆశించలేదని మీకెలా తెలియపరచును? నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. శ్రీనివాస్, మన బంధాన్ని తెంపాలని ప్రయత్నించకండి. వలవలా ఏడుస్తూ వాలిపోయిన అనురాధకు ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియలేదు. సాయంత్రం 4 అవుతోంది. పనులు పూర్తి చేసుకుని కృష్ణమోహన్ స్పెషల్ వార్డు వైపు వెళ్ళాడు. మెల్లగా 8వ నెంబర్ గది తలుపు తెరిచి చూసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళాడు. తలుపు దగ్గర చప్పుడయ్యేసరికి లేచి నుంచుంది లలిత. కళ్ళు కన్నీరు కార్చి కార్చి ఎర్రపడిపోయాయి. ముఖం వడలి బాగా అలసట చూపుతోంది. ఆమెను కళ్ళతో పలకరించి మంచం వైపు వెళ్ళి తగిలించి ఉన్న చాటు చూసి అక్కడే పెట్టేశాడు. లలిత వైపు తిరిగి, ఇంటికి వెడుదురుగాని పదండి అన్నాడు. వద్దండి, ఇప్పుడు వెళ్ళను. రాత్రికి ఎలాగూ ఉండటానికి వీల్లేదు. ఇంకా కొంచెంసేపు ఉండి వెడతాను. ఎంతసేపు ఉన్నా మీరు చేయగలిగిందేముంది? పొద్దుననగా వచ్చారు. నా మాట వినండి. ఇంకా కొంచెం సేపైనాక వెడతాను. మళ్ళీ రేపు పొద్దుటి వరకు రావడానికి వీలు కాదు. ఆవిడకి ఎలాగూ తెలివి రాదు. ఆమెకు పూర్తిగా విశ్రాంతి కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. పదండి, నా మాట విని అంటూ చనువుగా భుజం మీద చెయ్యి వేస్తూ తలుపు వైపు దారి తీశాడు. తలుపు దాకా వచ్చి ఇంకొకసారి వెనక్కి తిరిగి చూసి సుదీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ మోహన్ పక్కన నడిచింది. మధ్యాహ్నం భోజనం చేశారా అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ. తల ఊగించింది. అబద్ధం ఎందుకు ఆడతారు చెప్పండి? మీ మొహం చూస్తేనే తెలుస్తోంది. తిన్నది లేనిది. ఇలాంటి సమయాలలో ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. కానీ భోజనం కూడా మానేస్తే మీరు కూడా నీరసపడటం తప్ప మరేమీ జరగదు అంటూ హోటల్ ముందు ఆగి దిగమన్నాడు. నాకిప్పుడేమీ వద్దు, దయచేసి నన్ను మా ఇంట్లో దింపండి అంది ప్రాధేయపడుతూ. కళ్ళ నిండా నీళ్లు నిండుకున్న ఆమె ముఖం వంక చూసి మాట్లాడకుండా హోటల్ లోపలికి వెళ్ళి ప్యాకెట్స్తో తిరిగి వచ్చాడు. అధైర్యపడకూడదు లలిత.
మీ అమ్మగారికి కొద్ది రోజులలో నయం అయిపోతుంది. నిజంగా చెప్తున్నారా మోహన్? ఒక డాక్టర్గా? లేక ఊరికే నన్ను ఊరడించడానికేనా? కళ్ళల్లో ఆశాభావం అలల్లాడింది. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. నిన్న రాత్రి ఆ అటాక్ తట్టుకోగలిగారంటే నిజంగా ఆశ్చర్యకరమైనదే. నా ఉద్దేశం ఆవిడ తప్పకుండా కోలుకుంటారని. ఆ తర్వాత భగవంతుడి దయ. మనం చేయగలిగిందంతా చేస్తున్నాం. మీరిలా అధైర్యపడకండి. మీకు అర్థం కాదు నా బాధ. నాకు నా అని చెప్పుకోదగ్గ బంధువు మా అమ్మ ఒక్కతే. నేనిప్పుడు ఆమెను పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేను. మోహన్ గారు, నేను ఒంటరిగా జీవించలేను. ఛా, ఏమిటిది చిన్నపిల్లలాగా? అన్నాడు చనువుగా రుమాలుతో కన్నీళ్లు తుడుస్తూ. తల్లిని తండ్రిని పోగొట్టుకునేందుకు ఎవ్వరూ సిద్ధం కాలేరు. చిన్నప్పుడైనా పెరిగాకైనా సరే. అది అనుభవంలోకి వచ్చాక బాధపడి సర్దుకోవడం తప్ప. పిల్లలు బ్రతికినన్నాళ్ళు తల్లిదండ్రులు బ్రతకరు కదా. అవి మార్చలేని నిజాలు. మనం మనసును రాయి చేసుకుని ధైర్యంతో మసలాలి. అతని ఓదార్పుతో ఆమె దుఃఖం మరింత అయింది. అంతవరకు ఎప్పుడూ అవసరమైన ధైర్యం చెప్పే అనురాధ తనే అధైర్యంగా ఉండటం వారి కుటుంబానికే సమస్య రావడంతో లలిత ఈసారి పూర్తిగా ఒంటరిదైపోయింది. అధైర్యంతో వలవలా ఏడుస్తున్న లలితను చూస్తుంటే మనస్సంతా అదోలా అయింది మోహన్కు. ఇంకా ఉపేక్షించలేకపోయాడు. చనువుగా భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పుకొని, లలిత, ఏమిటిది? నా మాట మీద అంత నమ్మకం లేదా? మీ అమ్మగారికి తప్పకుండా నయమవుతుంది. ఇటు చూడు, నేనుండగా ఒంటరిదానము ఎప్పుడూ అవ్వవు. నీకు ఆప్త బంధువులు లేకుండా ఎప్పుడూ ఉండవు. ఏమిటిది? ఏడవకు అన్నాడు గుండెలకు దగ్గరగా చేర్చుకుంటూ. ఒక్క క్షణం కళ్ళెత్తి ఆశగా అతని ముఖంలోకి చూసింది. చిరునవ్వుతో ధైర్యంగా కనిపిస్తున్న ముఖం మరింత దగ్గరగా కనిపించింది. కొద్ది క్షణాలు అతని గుండెల మీద తల వాల్చుకుని అలాగే ఉండిపోయింది. ఆ స్పర్శలో, ఆ వెచ్చదనంలో అంతవరకు లేని ధైర్యం కలిగింది. ఆ క్షణంలో పరాయి పురుషుడి చేతిలో ఉన్నానన్న విషయం కూడా స్ఫురించలేదు లలితకు. కొద్ది క్షణాలు గడవగానే చటుక్కున దూరంగా జరిగి అతని ముఖంలోకి చూసి తలదించుకుంది. ఏమిటంత ఉలిక్కిపడ్డావు? లే, వెళ్ళి మొహం కడుక్కురా, టిఫిన్ తిందువు గాని. అతని మాటలకు సమాధానం ఇవ్వకుండా ఎటో దృష్టి సారించి నిర్లిప్తంగా ఉండిపోయింది. ఆమె వంక చూస్తూ, నువ్వు టిఫిన్ తీసుకోకపోతే అదంతా అలాగే ఉండిపోతుంది. నాకు ఆకలిస్తోంది మరి. అతని వంక తలెత్తి చూసి మౌనంగా లోపలికి వెళ్ళింది. మొహం కడుక్కు వచ్చి ప్లేట్లో టిఫిన్ సర్ది అతనికి అందించి తానొకటి తీసుకొని కుర్చీలో కూర్చుంది దూరంగా. అనురాధ ఎలా ఉంది? ఇలా ఉంది అని చెప్పేందుకు వీలు లేకుండా ఉంది. చాలా నిరుత్సాహపడింది. ఏమిటో అంతా ఓ గాథ అన్నాడు దీర్ఘంగా నిట్టూరుస్తూ. శ్రీనివాస్ ఎక్కడున్నారో తెలిసిందా? ఇంకా లేదు. అనురాధను అతను తిరిగి కలుసుకోలేరా? ఏమో, అదే తెలియదు. దానంతటా అది చెప్పలేదు. అడిగి బాధ పెట్టడం ఎందుకని ఊరుకున్నాం. ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే అక్కడికి వచ్చేయకూడదు. మా రాధకు కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మాతోనే కలిసి ఉండొచ్చు. ఇప్పుడా? నా మనసు అస్సలే బాలేదు. నేను అనురాధకి ఇచ్చే కంపెనీ మాత్రం ఏముంటుంది? రేపు కలవడానికి వస్తాను. ఇంకా నేను వెళ్ళాలి. ఊరికే ఆలోచిస్తూ మాత్రం కూర్చోవద్దు. మీ అమ్మగారి విషయం ఎప్పటికప్పుడు తెలిసేందుకు ఏర్పాటు చేస్తాను, సరేనా? అన్నాడు ఆప్యాయంగా మోహన్. కృతజ్ఞత నిండిన కళ్ళతో అతని వైపు చూసింది. మరునాడు లలిత అనురాధను చూసేందుకు వెళ్ళింది. లలితను చూడగానే చివాలున కుర్చీలోంచి లేచి ఎదురు వచ్చింది రాధ. లలిత 2 చేతులు పట్టుకుంటూ, మీ అమ్మగారికి ఎలా ఉంది లలిత అని అడిగింది. ప్రస్తుతం కొంచెం నయంగానే ఉంది. ఇంకా కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండాలి. సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది లలిత. కొంతసేపు ఇద్దరిలోనూ ఎవరికీ మాట్లాడేందుకు తోచలేదు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మ్లానవదనంతో కంపిత కంఠంతో, మా ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను లలిత. జలజల నీళ్లు రాలాయి కళ్ళ వెంబడి రాధకు. ఏమిటది? మన మధ్య కృతజ్ఞతలకు క్షమాపణలకు తావులేదు. అలా జరగవలసి ఉంది, జరిగింది. నువ్వు ఇంకా ఆ విషయాన్ని మర్చిపో. ఏది ఎలా జరిగినా ఫలితం చెడలేదు కదా, అదే ముఖ్యం ఇప్పుడు. నిశ్శబ్దంగా నిట్టూర్చింది లలిత. అను, ఈ గొడవ అంతా జరిగాక శ్రీనివాస్ నీకు కనిపించారా? మౌనంగా తల ఊగించింది రాధ. తనంతట తానే చెబుతుందేమోనని వేచి ఉంది. చివరికి నిశ్శబ్దాన్ని భరించలేక, ఏమన్నారు?
అను, నిన్నేమీ అనలేదు కదా అని అడిగింది ఆందోళనగా. ఎందుకనరు లలిత, అనవలసినవన్నీ అనే వెళ్ళారు. ఇక మా ఇద్దరికీ ఎటువంటి సంబంధము ఉండబోదని ఆ రోజు ఆవేశంలో అన్నారో నిజంగానే అన్నారో నాకు తెలియదు. దీనికంతటికీ కారణం నేను ఆయన్ని అడిగి ఉండకపోతే ఆ రోజు తనింత మనఃక్షోభకు గురి కావాల్సిన అవసరమే ఉండేది కాదు. ఒంటరిగా ఎక్కడ ఉన్నారో, ఎంత బాధ అనుభవిస్తున్నారో. నిన్ను నువ్వు నిందించుకోకురాదా? నీతో పాటు మరో వ్యక్తికి కూడా భాగం ఉంది. అయినా ఇప్పుడేదో మించిపోయిందని ఎందుకనుకుంటావు? అతను మృదు హృదయుడు. ఆవేశం, ఆవేదన చల్లారగానే ఆయనే కోలుకొని నీ దగ్గరికి వస్తారేమో. ఎప్పుడూ శుభాన్నే కోరాలి అను అంది ఆపేక్షగా. లేదు లలిత, నీకు తెలియదు. హృదయం ఎంత సున్నితమైనా కఠినం కావడానికి ఎంతో కాలం పట్టదు. ఎంతో మెత్తటి ఒంటికే తగిలిన చోటే దెబ్బ తగులుతూ ఉంటే గట్టిపడుతుంది. ఇక హృదయం అనగా ఎంత? అలా మాట్లాడుకోను. నాకు గట్టి నమ్మకం ఉంది. శ్రీనివాస్లో ఎంతగా ద్వేషం నిండినా నిన్ను అతను అమితంగా ప్రేమిస్తారు. నీ నుంచి దూరం అవడం అంత తేలికైన పని అనుకోను. అనురాధ శ్రీనివాస్ల మధ్య ఏమైనా జరిగిందేమోనన్న విషయం బాధించసాగింది శేఖరం గారిని. తనకు తానే ఏమీ చెప్పని రాధను కదల్చాలనుకోవడమే గాని ఆమె కళ్ళల్లో నీళ్లు కనిపించేటప్పటికీ ఎక్కడి ఆలోచనలు అక్కడే ఆగిపోతున్నాయి. శ్రీలక్ష్మి అనురాధలో మార్పు గమనించగలిగింది. ఈ సందర్భంలో ఏమనుకోవాలో ఆమెకే అర్థం కాలేదు. తల్లిగా చనువుతో ప్రశ్నించబోయినా మౌనమే ఎదురైంది. సాయంత్రం ఏమీ తోచక దొడ్లో మొక్కల మధ్య తిరుగుతోంది. అప్పుడే స్నానం చేసి చొక్కా చేతులు ముడుచుకుంటూ వరండాలో తిరుగుతున్న మోహన్కు క్రింద చెట్ల మధ్య రాధ కనిపించింది. అశోక వృక్షం క్రింద సీతాదేవిలా కిందికి వెళ్ళాడు. పెరట్లోకి వెళ్ళి అనురాధను చూస్తూ ఉంటే అతనికి ఏదో సంచలనం కలిగింది. ఇల్లంతా సందడితో నింపే రాధ ఇప్పుడు తన ఉనికే తెలియకుండా తిరుగుతోంది. చిలిపితనం, చురుకుతనం చిందులు వేసే కళ్ళల్లో నిర్లిప్తత, నిరాశ నివాసం ఏర్పరచుకున్నాయి. ఆమెను వెనక నుంచి చూస్తుంటే ఆమె శరీరాకృతిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది అతనికి. ఒక్క క్షణం కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. కానీ అంతలో అదో విధమైన బాధతో నిట్టూర్పు విడిచాడు. రాధా, ఏం చేస్తున్నావు ఇక్కడ ఒంటరిగా? త్రుళ్ళిపడి చటుక్కున వెనక్కి తిరిగి, నువ్వా అంది. ఏముంది చేయడానికి? ఏం లేదు, నిర్లిప్తంగా సమాధానం చెప్పింది. కొంచెం గాలిగా ఉంది, లోపలికి వెళదాం పదా. సినిమాకు వెళదాం, వస్తావా? ఇంట్లో ఉంటే బొత్తిగా ఏమీ తోచకుండా ఉంది. అటు ఎటైనా కాసేపు తిరిగొద్దాం. ఇప్పుడు ఎక్కడికి రావాలని లేదన్నయ్యా. రాధా, ఏమిటి మౌనం? నాకు చెప్పకూడదా? పోనీ ఇది చెప్పు, ఆ రాత్రి ఆ గొడవ అంతా జరిగాక ఇంటికి తిరిగి వచ్చాడు కదూ? తల ఊగించింది. ఏం జరిగింది? ఆత్రంగా అడిగాడు. ఏముంది జరగడానికి? మేమింక శాశ్వతంగా విడిపోవలసి వస్తుందని చెప్పి వెళ్ళారు. రాధా, ఉలిక్కిపడ్డాడు. ఏమిటా మాటలు? అలా ఎప్పటికీ జరగనివ్వను. జరగకుండా చూసే బాధ్యత నాది. జరిగేదేదో జరుగుతుందన్నట్లు, తను చేయగలిగిందేదీ లేదన్నట్లు నిస్పృహగా నిట్టూర్చి కుర్చీలో జారగిల పడింది. రాధా, నీ ఆరోగ్యం సరిగా లేదా? లేకేం, బాగానే ఉందే. అది కాదు నేనడిగేది. నువ్విక్కడికి వచ్చిన రోజే గ్రహించాను. ఈ మనఃక్లేశం మూలంగా కాక ముందే చిక్కిపోయావు. అందుకేదైనా కారణం ఉండొచ్చు కదా? ఉన్న కారణం లేదని ఎలా అనను? ఈ శుభవార్త ఇంట్లో అందరికీ ఎంతో మంచి సమయంలో చెప్పి సంతోషపరచాలనుకున్నాను. సంతోషం సంగతి ఎలా ఉన్నా సరదా కూడా పోయింది. అదే మాట, ఈ వార్త మాకెప్పుడూ సంతోషకరమైనదే. నాకు మరీ సంతోషంగా ఉంది. ఈ వార్త వింటే శ్రీనివాస్ తప్పక తిరిగి వస్తాడు అన్నాడు ఆనందంగా. అదే నాకిష్టం లేదు అంది దృఢంగా. ఒకవేళ నువ్వు ఆయనను చూడటం సంభవిస్తే నువ్విది చెప్పడం మాత్రం నాకిష్టం లేదు. తిరిగి మేమిద్దరం కలిసి జీవించాలంటే ఆయన నా మీద ఇష్టంతో నా కోసం తిరిగి రావాలి. అంతేగాని ఒకరి కోసం తను త్యాగం చేస్తూ బాధపడుతూ కలిసి ఉండటం మాత్రం నేను సహించలేను. ఆయనకెక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ఉండటమే నాకు కావాల్సింది. విషయం విస్పష్టం చేసింది. ఏం చెప్పాలో తెలియని కృష్ణమోహన్ చెల్లెలి ఆత్మాభిమానం, అంతఃకరణ తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. వారం 10 రోజులు దాటినా శ్రీనివాస్ విషయం తెలియకపోవడంతో రాజశేఖరం గారు ఆందోళన చెందారు. ఇక ఏదో చేద్దామనుకుంటుంటే కృష్ణమోహన్కు కొన్ని విషయాలు తెలిసాయి.
శ్రీనివాస్ ఆ ఊళ్ళోనే ఉన్నట్లు అతని స్నేహితుడు రామకృష్ణ ద్వారా తెలిసింది. అతనున్న హోటల్ అడ్రస్ తీసుకుని ఉత్తరం రాసింది అనురాధ. డియర్ శ్రీనివాస్, ఇన్ని రోజుల వరకు మీ జాడ కూడా తెలియకుండా చేశారు. ఆ అర్ధరాత్రి ఆవేశంలో మీరన్నవన్నీ, మీ ఉద్దేశపూర్వకంగా అన్నవన్నీ నేను అనుకోవడం లేదు. దయచేసి మరొకసారి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మీలో నిలిచిపోయిన అపార్థాలను తొలగించేందుకు, సావకాశంగా మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వండి. రేపు బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు మన ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ అనురాధ. బుధవారం అనురాధ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిరీక్షించసాగింది. అతను వస్తాడో రాడో అన్న అపనమ్మకపు డోలికలో ఊగుతూ, ఎందుకో వస్తాడన్న వైపు మనసు ఎక్కువ మొగ్గుతుంటే మధ్య మధ్య రాడన్న అనుమానం నిరాశ కలిగిస్తోంది. ఎదురు చూడడం అనేది మొదలు పెడితే అసలు కాలానికి చలనం ఉందా అనిపిస్తుంది. ఇంటి స్టడీ రూమ్లో ఎన్నిసార్లు చూసినా 4 ముళ్ళు దూరంగానే ఉందనిపిస్తోంది. ఒకసారి ఆ ఇంటి నలుపక్కలా చూస్తుంటే మధురమైన అనుభూతులు కలగసాగాయి. తమ వైవాహిక జీవితం మొదలుపెట్టిన ఆ ఇల్లంటే ఒక ప్రత్యేక అభిమానం కలిగింది. ఇద్దరి మధ్య చిలిపి పోట్లాటలు, వాదనలు, మధుర క్షణాలు, వాటి పోకడలు ఆలోచించటం మొదలు పెడితే రకరకాలుగా మెదలసాగాయి. తన సర్వస్వం అంకితం చేసుకున్న శ్రీనివాస్కి ఈనాడు తనంటే ఇంత చెడ్డ అభిప్రాయం ఎలా కలిగింది? దానిని తను తొలగించగలదా? తిరిగి తను శ్రీనివాస్ పూర్వంలాగా జీవించగలరా అన్న అనుమానం వచ్చేటప్పటికీ గుండె జల్లుమంది. తలుపు దగ్గర చప్పుడయ్యేసరికి తిరిగి చూసింది. అందమైన బట్టలతో, చెరగని చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉండే శ్రీనివాస్ మారిపోయాడు. నలిగిన బట్టలతో, అలసిన ముఖంతో, ఎరుపెక్కిన కళ్ళతో, చిరునవ్వు చిందే పెదిమలతో చిరాకు తొణుకుతోంది. విశాలమైన నుదురు విసుగుతో ముడతలు పడింది. చురుకుగా కనిపించే చిన్న కళ్ళల్లో ఆనాటి తీక్షణత తగ్గి ఒక విధమైన నిర్లక్ష్యం, కోపం, మొండితనం కనపడుతున్నాయి. కొద్దిగా నీరసించిన అతని ముఖం చూడగానే కళ్ళల్లో నీరు తిరిగింది రాధకు. అతని కళ్ళల్లోకి తను చూడలేననుకుంది. చివాలున కళ్ళు దించుకుంది. మొట్టమొదటిసారిగా 15 రోజుల ఎడబాటులో పాలిపోయిన అనురాధ ముఖం చూడగానే ఒక్కసారి చెరువుకు తీసుకుని హృదయానికి అత్తుకోవాలనిపించింది శ్రీనివాస్కు. వెంటనే రకరకాల ఆలోచనలు తరుముకురాగా కందిన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. కలుసుకోవాలనుకున్నావు? కారణం? ఆ ఒక్క ప్రశ్న చాలు ఆమె ఆశల్ని కూలదోయడానికి. ఓ సంబోధన లేదు, ఆప్యాయత అంతకన్నా లేదు. మృదుత్వం మరుగున పడి మొండిగా వచ్చిన ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు అనురాధకు. నన్ను కలుసుకునేందుకు కారణం, అవసరం మీకు లేదా? ఆ విషయం ఇంతకు ముందే నీకు తెలుసు. ఆవేశంలో అన్న మాటలు నేను పట్టించుకోలేదు. మీరది వదుల్చుకుని శాంతంగా ఆలోచించి ఉంటారనే. శాంతంగా ఆలోచించడం, నిర్ణయానికి రావడం అన్నీ జరిగాయి. మీరు చేస్తున్నది భావ్యంగా లేదు. అపోహలతో అపార్థం చేసుకుంటున్నారు. అపోహ? నాది అపోహే అయితే అత్యాశాపరులను నేనింతకంటే అర్థం చేసుకోలేను. నన్ను నన్నుగా స్వీకరించలేని వారికి నా అవసరం అంతకన్నా లేదు. మీ అవసరమే నాకు లేకపోతే ఈనాడు నా అంతట నేను వచ్చి ప్రాధేయపడేదాన్నే కాదు. కేవలం మీ అభివృద్ధికి పాటుపడాలనుకున్న నా పొరపాటుతో ఇంత కఠినంగా మారడం న్యాయం కాదు. నువ్వు చేసింది పొరపాటుని ఎంత తేలికగా అనేస్తున్నావు. ఈనాడు నాలో అనుభవిస్తున్న ఈ మనక్షోభకు కారణం నువ్వు. నాలో లేని కోరికను రగిలించానన్న ఆశే గాని నా కోరికను అనుసరించేవారు, అర్థం చేసుకునేవారు లేరు. నా తండ్రి, తల్లి, ఆఖరికి భార్య మూలంగా కూడా అదే అనుభవించవలసి వచ్చింది. నన్ను ప్రేమించిన వారికంటే నా చేత ప్రయోజనం సాధించాలనుకున్న వాళ్ళు ఎక్కువ. ఒకరి కోరికల గొడుగులో బ్రతకవలసిన అవసరం నాకు లేదు. ఒకరి ప్రభావంతో నా జీవితం నడవాలనుకుంటే అది నేను సహించలేను. నీకు కావాల్సింది నేను డాక్టర్ అవడం. అందుకే వివాహం చేసుకున్నావు. ఆఖరికి నా ప్రశ్నకు నువ్వు చెప్పిన షరతు గుర్తుంచుకో. ఆ రోజు ఏదో యథాలాపంగా మీ చేత ఒప్పించడానికి నేనన్న మాటలు మీరు తీవ్రంగా తీసుకుంటున్నారు. ఇదంతా నిజం కాదని మీరే తెలుసుకుంటారు. దీనంతటికీ నాది తప్పెలా అవుతుంది? మీతో స్నేహం మొదలైనప్పుడు మీరు డాక్టరు అన్న విషయం కూడా నాకు తెలియదు. నాకు మెడిసిన్ అంటే ఎంతో అభిమానం ఉండి ఉంటే నేనే చదివి ఉండేదాన్ని. కనీసం ఒక డాక్టర్ని వివాహం చేసుకుని ఉండేదాన్ని. నేను ప్రేమించింది మిమ్మల్ని, పెళ్లి చేసుకున్నది మిమ్మల్ని. నేను కోరిన వ్యక్తికి గల సమస్యలలో భాగం పంచుకుందామని తప్ప నాకింకో ఉద్దేశం లేదు. ఇంకా ఇన్ని మాటలు అనవసరం. సున్నితంగా ఉండవలసిన అనుబంధం మోటు తేరిపోయింది. నా మనసులో స్థిరపడ్డ నిర్ణయాలు ఒకరి కోసం మార్చుకోదలుచుకోలేదు.
ఈ పని ఇంతకు పూర్వమే చేయనందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు చేస్తున్న పనిని ఆమోదించి చివరకు నిన్ను నిందించవలసి వచ్చినందుకు క్షమాపణ కూడా కోరుకుంటున్నాను. విడిపోవాలనుకుంటున్న మన మధ్య ఇలా మాటలు పొడిగించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఎలాగూ లేదు. మన విడాకులకు అవసరమైన చర్య త్వరలో తీసుకోబోతున్నాను. విడాకులా? అంది అదిరిపడి. ఆమెలో ఓర్పు, సహనం అన్నీ దిగజారిపోయాయి. అసలే నీరసంగా ఉన్న అనురాధకు అభిమానం, రోషం అశ్రురూపంలో బయటపడిపోయాయి. విడాకులు? ఈ ఆధారంతో? అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవాలని మునిపంటితో క్రింది పెదవి కొరుకుతూ అంది. నువ్వు లాయర్వి, నీకు చెప్పవలసిన పని లేదనుకుంటాను. ఇంక అక్కడ ఉండటంలో ప్రయోజనం కనిపించలేదు. చివాలను లేచి గది బయటకు వచ్చేసింది. తెల్లని బుగ్గల మీద ముత్యాలలా రాలుతున్న కన్నీటిని చూస్తుంటే శ్రీనివాస్ హృదయం చెలించిపోయింది. ప్రియాతి ప్రియములైన తన అను కళ్ళమ్మట నీళ్లు మొదటిసారిగా చూసిన శ్రీనివాస్ గుండెల్లో ఎవరో పిండినట్లు బాధపడ్డాడు. అతని బాధ, నిరాశ కరడుగట్టిన కోపంగా మారాయి. ఏదో నిర్ణయించుకొని బయటపడ్డాడు. అనురాధతో మాట్లాడి బయటపడ్డ శ్రీనివాస్ మనస్సు వికలమైపోయింది. ఏదీ నిర్ణయించుకోలేక మనస్సంతా చికాకుతో చిరుబురులాడుతూ రామకృష్ణ గదిలోకి వెళ్ళి అతని మీద విరుచుకుపడ్డాడు. అసలు నా అడ్రస్ ఎవరిమ్మన్నారు? నేనిక్కడున్నది ఎందుకు తెలియపరిచావు అని. శ్రీనివాస్ అంటే చనువు, గౌరవం రెండూ ఉన్నాయి రామకృష్ణకు. కావలసిన వాళ్లకు నీ ఉనికి సంగతి తెలియపరచవలసిన అవసరం లేకపోయినా మీ కుటుంబం శుభం కోరే నాకు కొంత అవసరం ఉంది. నీకున్నది అవసరం కాదు, అనవసరం. నా సొంత విషయాలలో జోక్యం కలిగించుకునే బాధ్యత మాత్రం నీకు లేదు. కలిగించుకోబోతున్నందుకు బాధపడుతున్నాను. ఎలాగూ వేలు పెట్టాను. నా మనసులో ఉన్నవన్నీ అడిగేస్తాను. అనురాధ అక్కడ ఎంత క్షోభ అనుభవిస్తోందో అన్న ఆలోచన నీకుందా? ఒక్కసారైనా కలుసుకున్నావా? ఎక్కడా? హోటల్లోనేనా? కాదు, మా ఇంట్లో. అనురాధకు అడ్రస్ ఇచ్చానని ఎగిరిపడుతున్నావు. నీ మనసులో ఉన్న మమతను ఎందుకు మభ్యపెట్టాలని చూస్తావు? నువ్వున్న చోటకు ఆవిడ కబురు పంపినంత మాత్రాన నువ్వు వెళ్ళి కలవవలసిన అవసరం లేదే. నీకిష్టం లేకపోతే ఆవిడ్ని చూడాలన్న తహతహ నీలో లేదు. ఎందుకిలా నిన్ను నువ్వు మభ్యపరుచుకుంటావు? శ్రీనివాస్, నీ మనస్సొక మైనపు ముద్ద. ఎవరు ఎటువైపు నుండి ప్రోత్సాహం, ఒత్తిడి తెస్తే అటువైపు కరిగిపోతుంది. అదే నీకున్న దౌర్బల్యం. నీ మనసును గట్టిపరుచుకునే శక్తి నీలో తెచ్చుకోలేనంతకాలం ఇలాంటి ఎదురుదెబ్బలు నీకు తప్పవు. కళ్ళు తెరుచుకొని నడుస్తుంటేనే గుచ్చుకునే ముళ్లకు, కలిగే దెబ్బలకు అంతులేవు. కళ్ళు మూసుకొని ఒకరి చేతి ఆధారంతో నడవాలనుకుంటే వాటికి అంతెలా ఉంటుంది? శ్రీను, నీది దుర్బలత్వం కాదు, పిరికితనం అంతకంటే కాదు. అదొక రకమైన స్వభావం. సున్నితం అనడానికి వీల్లేని మృదు హృదయం. వేడికి ఎంత త్వరగా కరుగుతుందో మైనం చల్లదనానికి అంత త్వరగా గట్టిపడుతుంది. చిన్నప్పుడు మీ నాన్నగారి కోరిక కాదనిలేక మెడిసిన్లో చేరావు. అమ్మ కోరిక కాదనిలేక ప్రాక్టీస్ మొదలుపెట్టావు. అనురాధ కోరిక తీర్చడానికి వద్దనుకున్న దానిలో తిరిగి ప్రవేశించావు. ప్రతి వాళ్ళ కోరిక తీర్చడానికి నువ్వు ఆరాధ్య దైవానివి కాదు. ఈరోజు నీలో ఉన్న కఠినత్వం, నువ్వు చెప్పగలిగిన జవాబు ఆ రోజు మీ నాన్నగారికి చెప్పగలిగి ఉంటే ఈరోజు నువ్వు ఇలా విచారించవలసిన అవసరం వచ్చి ఉండేది కాదు. అర్థం లేకుండా అనురాధను నిందించకు. నీకు తెలియదు రామం, ఇవాళ నాలో నేను అనుభవిస్తున్న బాధ నీకు అర్థం కాదు. నేను మొదటిసారిగా రాధను పెళ్లి చేసుకోమని అడిగితే ఇచ్చిన జవాబు నేను మర్చిపోలేను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మీరు తిరిగి మెడిసిన్లోకి వెడతారా అని అడిగింది. ఆమెకు కావాల్సింది నేను కాదు అన్నాడు బలంగా శ్వాస వదులుతూ. వేళ్ళు జుట్టులోనికి పోనిచ్చుకున్నాడు. మానవులలో తెలియని శక్తులు మరుగున పడిపోవడం అసహజం కాదు. అవి పెళ్లగించి బయటకు తీయాలని ఆరాటపడటం అత్యాశ కాదు. తను అతిగా ప్రేమించిన వ్యక్తి ఉన్నతికి కారణం అవుతున్నాననుకుంటే అదొక్కటే అనురాధ చేసిన పొరపాటు. దారిని పోయే దానయ్యకు నీలో నుంచి నీ ప్రతిభను బయటికి తీయాలని కోరిక కలగదు. నీకు ప్రోత్సాహం ఇచ్చే మనిషి వెనక ఉద్దేశం అర్థం చేసుకో. ఏమిటా ఉద్దేశం? నాకక్కర్లేనివి అంటగట్టాలనుకోవడమేనా? ఇక ఒకరి ఆలోచనలు, సలహాలు నాకు అనవసరం. నా మనసుకు తోచినది నేను చేయబోతున్నాను. ఈ క్షణం నన్నీ ముక్క మాత్రం చెప్పని. నువ్వు అనురాధకు దూరం అవ్వాలనుకుంటున్నావు. అది నీకు చేతనైనది దైహికంగానే, మానసికంగా మాత్రం కాదు. నీకు లభిస్తుందనుకున్న మనశ్శాంతి అంతకంతకు అందకుండా పోతోంది. నీ చేతకానితనంతో ఒక ఆడపిల్లను ఏడిపించడంతో నీకు లభించేది అశాంతే. అది మాత్రం గుర్తుంచుకో.
ఏమాత్రం బాధ్యురాలు కాని ఆమెను నిందించడం నీకు తగని పని. శ్రీనివాస్ మనసు కల్లోలమైపోయింది. రోజురోజుకు అతనికి కావలసినదేదో తెలుసుకోలేని స్థితికి వచ్చాడు. అనురాధకు ఎంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నాడో ఆమె ఆలోచనలు అంతకంతకు ఎక్కువగా చుట్టుముట్టసాగాయి. వాటి నుండి పారిపోవడం అతనికి చేత కాలేదు. వెలుగు వెనక నీడల్లా, తల్లి వెనక తిరిగే బిడ్డల్లా అనురాధ ఆలోచనలు, ఊహలు అతని చుట్టూ పరిభ్రమించాయి. దరిదాపు 2 నెలల్లో అనురాధ శ్రీనివాసులలో ఎటువంటి మార్పు రాలేదు. అల్లుడితో స్వయంగా మాట్లాడమని కోరింది శ్రీలక్ష్మి. అది రాజశేఖరం గారికి స్వతహాగా ఎక్కువగా ఇష్టం లేదు. తమ అమ్మాయిది తప్పని ద్వేషిస్తున్న అతని దగ్గరికి వెళ్ళి అమ్మాయి తరపున మాట్లాడడం వల్ల అతని భావాలు, ఉద్దేశాలు బలపడటమే గాని సడలవేమోనని భయపడ్డారు. కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఉండలేకపోయారు. ఆయన అనుకున్నదొక్కటే ఆశ. అనురాధ పట్ల శ్రీనివాస్ ధోరణి మారకపోతే కృష్ణమూర్తి గారి రహస్యం వెల్లడి చేయడమే. నిజానికి శ్రీనివాస్ మెడిసిన్లోకి పునఃప్రవేశానికి కృష్ణమూర్తి గారి బాధ్యతే ఎక్కువ. ఇంట్లో చికాకులతో పాటు ఆఫీసు పనులతో చికాకు పడుతూ అనురాధ గదిలోకి అడుగుపెట్టారు శేఖరం గారు. లోపల కుర్చీలో అలస్టగా పడుకొని ఉంది రాధ. బుగ్గలపై కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడుతున్నాయి. అల్లారు ముద్దుగా వెన్న ముద్దలా పెరిగిన రాధను ఆ స్థితిలో చూస్తూ ఉంటే ఆయన మనసు విలవిల్లాడిపోయింది. ఆ స్థితిలో ఆ మనోవేదనతో కోలుకుంటుందా అనుకున్నారు. కళ్ళు చెమరుస్తూ ఉంటే అమ్మాయ్ అంటూ పిలిచారు. టేబుల్ మీద ఎగురుతున్న కాగితం కనిపించింది. మరేదీ ఆలోచించకుండా తీసి చూశారు. కోపం అవధులు దాటింది. ఉగ్రులైపోయారు. అనురాధ, తెలిసి చేసినా తెలియక చేయాలనుకున్న నా జీవితాన్ని ఒకరు పాలించడం మాత్రం సహించలేను. నేను ప్రేమించిన ప్రతి ఒక్కరూ నన్ను పరిపాలించి చూశారు. ఏ ఒక్కరికి నేనుగా అవసరం లేకపోయాను. ఇక మనం కలిసి ఉండవలసిన అవసరం కనిపించలేదు. నీ కోరిక తీర్చలేకపోయాక ప్రతి చోట ఓడిపోయిన నేను ఇంటి నుండి దూరమైనంత తేలికగా నీ నుండి దూరం అవడం సాధ్యం కాదు. కనీసం సంఘం కోసం. కొద్ది రోజులలో నా లాయర్ నిన్ను కలవబోతున్నాడు. మన విడాకుల విషయం మాట్లాడేందుకు. నీకు కావలసినది అతని ద్వారా తెలియపరచు. ఇట్లు శ్రీనివాస్. ఆయనలోని క్రోధం, ఆవేశం ఆయన్ని ఆలోచన రహితుల్ని చేశాయి. విడాకులు ఎలా జరుగుతాయో చూస్తాను అంటూ విసురుగా బయటకు వచ్చారు. గరాజ్లో కారు చర్రున బయటికి లాగి జోరుగా పోనిచ్చి కృష్ణమూర్తి గారి ఇంటి ముందు ఆపారు. అనుకోకుండా వచ్చిన రాజశేఖరం గారిని చూసి తెల్లబోయారాయన. ఈ రాకకు అనురాధకు ఏదో సంబంధం ఉండకపోదనిపించింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.